పాడినా అది అంకితమెవరు ఒకరికే అది మందిలో పాట పాడినా అది అంకితమెవరు ఒకరికే తోటలో ఓడల్ని పోసినా ఉడికి చేరేని నోటికి ఒకటే అది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే గోపాలున కొంతమంది గోపికలురా గోపాలున కొంతమంది గోపికలురా గుండెలోన నిలతోన రాగవోసదే ఆకాశవీధిలో తారలేని వాన ఆకాశవీధిలో తారలేని వాన అందాల రాత్రి అసలు ఒక్కటే అది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే ఈ తోటలో ఓడల్ని పోసినా ఉడికి చేరేది నోటికి ఒకటే అది మందిలో పాట పాడినా వేదాదిలో వెన్నెరుపుగులుండెను వేదాదిలో వెన్నెరుపుగులుండెను వేడుక చేసే వసంతమొకటే నా కన్నులోన ఎన్నెల కాంతులుండెను నా కన్నులోన ఎన్నెల కాంతులుండెను ఈ చెలిమినాడులో మన ప్రేమలొక్కటే అది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే వీరి తోటలో ఓడల్ని పోసినా ఉడికి చేరేది నోటికి ఒకటే అది మందిలో పాట పాడినా అయ్యా ఆ మూడో గదికి వెళ్ళి చూశాక నాయన ప్రహన్నమయ్యే అనామృతి కాకుండా మొత్తం పడుకొని ఉంటాడు విజయార్చనుడు ఎవరా నువ్వు నా ప్రాణేశ్వరుడి మాత్రము అంద సందాలు కలిగిన వాడు తేజేశ్వరుడు నాయన ఇలాంటి వాడు ఎక్కడ నుంచి వచ్చి వాడు పడుకుని ఎవరు నువ్వు నాయన ఎవరాడు అని చెప్పి ఆయన ఆ మాయరమ్మ చూసావా నాయన నకులు సహాదేవుని గదులు తట్టి చూస్తే వాడు బాలపాయంలో ఉన్నాడు తిరిగిన మాయరమ్మ నా ప్రాణనాథుడు నాకు నాదాన్ని లేకుండా జీవించనయ్యా ఎలా
బతకను నాదా నాదా నేను పిచ్చిదాన్ని అర్జున నేను మోగిని పట్టణానికి వెళ్ళాలంటే నీతోనే వెళ్తా లేదా ఈ దేశంలో పిచ్చిదాన్ని అయితే తిరుగుతున్నా నీతోనే ఉంటా కనపడి లేదా పిచ్చిదా రారా నా మదిలో నిలిచావా రాజా ఏమైనా వచ్చింది పాండవ శివద్వారానికి వచ్చి ఈ శాంతి దిశగా ఒక్కసారి చూశాలకే ఆ లక్ష్మణి కుమారుడు రంపావుడికి ఒక పాండవ పెళ్లి చేసి 3 జన్మలే అప్పటికి సిగ్గు చెప్తాడని ఆ తాళబంధంలో మొత్తం అంతఃపురం నుంచి ఆ తాళబంధం ఉంచాడు వాడంతా నకుడి కుమారుడు రంపాడు భార్య అగ్నిదేవుడి కుమార్తె త్రైలోక త్రిలోక సుందరి ఆయన భార్య భర్తలు మొత్తం ఇద్దరు కూడా మొత్తం నకుడి కుమారుడు రంపాడు త్రిలోక సుందరి అక్కడ తాళబంధం ఉండగా రంగు మొత్తం ఆయన ఈ శాలను తెచ్చిన చూశాలకి వారిద్దరే ఇక్కడ ఉన్నానంటే ఈ అద్దాలు చూస్తా ఒక నేను ప్రియుడు ఓరి మోసగాడు ఓరి చక్కని వాడు ఏం ద్రోహం చేసేలా నేను నీ భార్యతో నువ్వు తిరుగుతున్నావా ఆడుతున్నావు రాక అని చెప్పి అమ్మాయి ఆయన నా రెప్ప మునియకుండా నీ భవనానికి వచ్చే దేశం చెప్పుకెళ్ళిపోతాను అమ్మ ఎక్కడ పట్టి నా వాడిగా చేసుకోకపోతే నా పేరు నా పేరు కాదురా ఆడి కూడా దొరకపోతే కొల్లూరు కూడా దొరకపోతే కొల్లూరు
అన్నారు అమ్మ మొత్తం అయినా వెంటనే బయలుదేరినప్పుడు అయినా వాళ్ళిద్దరు అత్తవాళ్ళు మొత్తం ఆడించి పడుతున్నారు నీలో ఏముందో వాళ్ళకు నిన్నే ఆ తాళబంధంలో కేవలం విలాసంగా కొందటి వెన్నెల్లో ఆడుకుంటా పాడుతున్నారట చూసింది రంబా ఓరి పాపాత్ముడా నీ భార్యతో చక్కగా ఆడుతున్నావు నీ భార్యతో నువ్వు చక్కగా మాకు నన్ను మోసం చేస్తే నీ భార్య దగ్గర ఎలా నా రాజ్యానికి తీసుకెళ్ళాలో అలాగే నేను తీసుకెళ్తా అనుకున్నారు అమ్మా ఎప్పుడైతే అద్దాల బలం దాపరించింది రంపాడు నా గదికి వెళ్ళి దాపరించిన మాయరంబ గరగరి 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 కరిగి బంగారు బల్లె ఈ గోడ కట్టుకోండి ఆడిద్దరు సంవత్సరం చెప్తే నీకు వచ్చింది రోగం ఏంటంటే వాళ్ళు మంచిగా సంవత్సరం చేసుకున్నారు నీకేమొచ్చింది రోగం చిన్న మాట ఏంటి రంబ రంబ సంతకాలు ఉన్నారు కదా మా ఆవిడ కంటే కదా నీ ఆవిడ సరిపోతారు ఆయన అసలు మా ఆవిడని గుమ్మంలో నిలబడితే ఆటో డ్రైవర్ లారీ డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ బైక్ డ్రైవర్ బండి డ్రైవర్ మా ఆవిడ చుట్టూ వెనకాలకి మాటం ఎల్లి కింద డ్రైనేజ్ లో పడి కాలు చేతలేదు అసలు సినిమా హీరోయిన్స్ పైకి వస్తారా మీ ఆవిడ అందరూ పొద్దు చెప్పాలి సినిమా హీరోయిన్ తెలుసా హీరోయిన్ గారు త్రిష ఉంది త్రిష వేస్ట్ పొడి పాడేసుకొని అనుష్క ఉంది ఎన్నాళ్ళకు వేస్ట్ పనికిరాదు మరి అనుష్క ఉంది అనుష్క గుట్టే కదా అంతకంటే అంతకంటే ఇలియానా ఉంది ఇలియానా కానీ వేస్ట్ పనికిరాదు లవ్వలేనా మరి ఇంకెవరయ్యా అసలు మా ఏమంటాడు అబ్బా చూసి పట్టుకోవచ్చు ఏంటి మీ ఆవిడ నువ్వు కాదు నేను అంటే గోడని అవసరం లేదా అసలు ఏమంత కట్టలే సరే అందరూ రెండు ముక్కలు చెప్పాయా అసలు మా ఏమో రోడ్డు మీద పడితే అప్ప అప్ప మీ ఆవిడ అందరూ చెప్పాయా కదా పగలతో రాత్రి కాలకు వస్తుంది చూస్తే రాత్రితో పగలకు అంతా అంత కట్ట అనమాట అవునా చెప్పు అబ్బా మా ఆవిడ నా వైపు నా లైఫ్ నా భార్య అన్ని కలిసి నీ కళ్ళవేలే నా భార్యనా అక్కడ కాదు నల్ల నలుపు నల్ల నలుపు మీ ఆవిడ ఉంది కదా మొత్తం చేసి కలర్ నల్ల నలుపు పిల్లి కోని వేసారా పిల్లి కోని నలుపు పిల్లి కూలి పెద్ద తలకాయ పెట్టదలకాయ తోట చెవులు కప్పటి ముక్కు ఎత్తుకోళ్ళు బాలకడుపు పాదకాళ్ళు పిచ్చిగోళ్ళు ఒక కాలు కుంటి అది ఏమన్నా సందాయ ఊర్లో పెద్ద కొండ అయ్యో ఊర్లో పెద్ద కొండ బండ కింద మొండ వడరోడ్డు తొండ నోరు మీరు మొండ చూసిరా దాడి ఏం చేసింది అంత అమ్మ అమ్మ అని ఒక కొండలో పెద్ద కొండ ఆయన కొండలో ఉన్న పెద్ద కొండ కొండ పక్కన ఉన్న పెద్ద పండ కొండ పక్కన కొండ కొండ పక్కన పండ కాలం ఉండ
చేసాడా అమలుగా అది మహారాజు అదే ఏంటంటే చెప్పిండు అది ఎలాంటి అమ్మాయిని చేస్తుంది? పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఎందుకు చాలా పోయి మత్తగారికి పోయిన మత్తగారికి పోయిన తర్వాత పంచాయతీ ఏర్పాటు చేశారు. పంచాయతీ అంటే ఫస్ట్ నీకు అవలేదా ఎవరికైనా అడిగినా ఎవరైనా పేరంటారు నీకా కాదు నీకు మా ఆమెకే. నీకు నీకు భార్యకి అది ఏ పెళ్లి చేసుకుంటే ఎవరు ఈ పాపిస్తోడు ఇటు ఎక్కడ పంచాయతీ ఏర్పాటు చేశారు. నేను బెడ్రూమ్ లో పోయినా రాత్రి 10 అయింది. రాలే. వచ్చా ఉంటది 10:30 అయింది. ఇప్పుడు వచ్చి ఉంటది రాలే. 11 అయింది. ఇప్పుడు వచ్చిందా కడుపులు మండిపోయింది. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఈ పూల పానుపు ఈ పాల గ్లాసు ఈ పూల పానుపు ఎవరి కోసం ఎవరి కోసం గట్టుబడికి అందుకని గట్టి తగ్గించాడు బాగా ఇప్పుడు అట్లే వేసావు కాబట్టి పేషెంట్ రక్తం వచ్చింది మరి నీకేం నాకు సొల్లు కూడా బాగా రాత్రి 12 అయింది. వచ్చేసాడు మా ఆవ రాలే. వచ్చేసి ఉంటది రాలేదు. మా ఎవరైతే రాపోయింది మొత్తం రావద్దా? నీ అత్తకి పోతావా ఏం పోతావు పాడు పోతావు ఎందుకు అనుకున్నావు? అయ్యా ఎవరు తల్లితో సమానం నేను అనుకున్నాను. అయ్యా అది మన పెళ్లి కాదు ఆ పెళ్లి అది. ఏంటండి శిక్ష వచ్చింది కదా పత్రికలు పెళ్ళా అయ్యా మరి అమ్మాయి 1 గంట రాలేదని చెప్పడానికి ఓహో మా ఎవరు రాలే మత్తగా రాలే. 60 సంవత్సరాలు నలుగురు వచ్చారు. 60 సంవత్సరాలు నలుగురు వచ్చారు. ఏంటి లోపలగా మీ ఆవిడ రాకుండా ఆడడానికి వచ్చారా పాడు పంటలు పట్టడానికి ఎలాంటి పాటలు పాడుతున్నారు చెప్పు ఏం పాడుతున్నారులే. ఏంటి మధ్యలో వీడియో లేతే తేగదైపోయింది. ఓరే ఓరే అక్కడ తేడా వచ్చిందా వీడు ముగ్గురు పాడిన తర్వాత వేస్తే అంటుంది అంబో అంటే తప్పు తప్పు అంటుందా ఈ ముగ్గురిని ఎట్టి వాడు ఏం మాట్లాడారు అసలు? ఏం పాడుతున్నారు అప్ప సుశాల పనికి రాదు జానికి ఓరే చేయలేదుగా అంత మాట్లాడుతున్నారు. ఎట్లా చెప్పు ఓ ఏం పాటలా గొప్ప ఆటలా వీళ్ళు నలుగురు పాడిన పాటలకే అనే గొప్ప ఆటుందా వీళ్ళు నలుగురు పాడిన పాటలకే నా మనసులో పరుపు తింటూ తప్ప చచ్చిపోయింది. ఎందుకంటే వచ్చిన నలుగురు కూడా నోట్లో ఒక్క పన్ను లేదు. పత్తి చేదు పాస్ పేరు కొట్టుకుంటున్నారు. తుఫాన్ వచ్చినట్టుంది. వీళ్ళు పాడినారా కదా అబ్బాయి పాలు కట్టడం ఒక 50 అన్నారు. ఎత్తినా నాకు తెలిసే ఉంటుంది 500 ఇచ్చుంటావు ఎడిపోతావు. ఒక 1000 రూపాయలు ఇచ్చుంటావు అయితే ఎత్తినా ఒక 2000 ఇచ్చుంటావు 25 రూపాయలు వేసా. ఓరే 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 ఎంత చిట్టురా నువ్వు నలుగురికి 4 ఏళ్ళు నలుగురికి 4 ఏళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనుకున్నావు? అయితే నేను ఈ లోపు స్నానాన్ని పోయా. మా ఆవిడ వచ్చింది. మా అత్తగారు రాంగి చెప్పేసింది. మీ అత్తగారు రాగి తప్పేటువంటి ఫస్ట్ ఎయిడ్ ఒక్క మాత్రం వేసింది. ఫస్ట్ నైట్ ఒక్క మాట చేస్తారు భగవంతరా ఇప్పుడు మీ ఆవిడ ఉంది ఇట్లా వాళ్ళు బయట వెళ్ళి ఎడబోతే నడుచుకుంటా పోతారు మా ఆవిడ కాదు బొమ్మగాడికి వచ్చారు కాదు కుడికాలు లోపల పెట్టి వెళ్తారు కాదు గజన్నర పన్న 118 కేజీలు అతను బొమ్మ పట్టుగా అంటుంది కష్టం కలిసి పని చేస్తున్నా అబ్బాయి ఖచ్చితంగా పరుపు సరిపడ పడుకుంది. నేను వచ్చి నిలబడ్డా. రాత్రి 2 గంట అయింది. పక్కన పడుకోవచ్చుగా ఖాళీ ఖచ్చితంగా సరిపోయింది. రాత్రి 2 అయింది. ఇటు నుంచి అటు మళ్ళీ జాండ ప్లేస్ దొరికింది. నేనెంత ఎంత పడుకున్నట్టే పక్కన ఉంటాను పడుకునే కాల్చేపు నిద్ర పట్టింది.
ఈత పెట్టి కాల్చేపటికి ఇటు తిరిగి ఎప్పుడు వేసింది ఏంటది దాని కాలు వేసింది కాలా కాలని కొట్ల కందులు బత్తా డోలి మీద పడుతున్నాను కళ్ళు వెళ్తే కందులు బత్తా కాదు 110 ఉందిగా అవును 18 నీ కళ్ళు ఎత్తితే కందులు బత్తా కాదు మా ఆవిడ కాలు మరి కాలేసి అంటుంది ఏమండి మీ అన్నదమ్మ ఎంతమంది అండి ఇది ఆ టైంలో ఆ మాట అవసరం అంటారా నేను అడుగుని తప్పకుండా సాగతేస్తుంది చెబుతా మాట అట్లా గుడ్లు వెళ్ళిపోతుంది ఊపిరి అట్లా ముక్కుంటా పడుతుంది మళ్ళీ అంటుంది ఇప్పుడు చేతిరేనా అడుగులు తాత చేతులు ఆడతాను ఏం సరసాలు నాయన లేదని అని మేము నలుగురు అన్నదమ్ములు నువ్వు కాలు తీస్తే నలుగురు కాగిపోతే అప్పుడు తీసి తీయటం ఇప్పుడు 3 వెళ్ళిపోద్దు అత్తగారిని బాధన్నా ఎత్తరా 4 బాటం రాత్రి 6:30 రాత్రి ఏమిరా తడిసిపోయి మళ్ళీ మీద కాలేసి భార్య తడిసి అంటే రమ్మ ఎలాంటి అంతకంటే అందగత్తా అనమాట తిరుగుతుంది అదే కోసం పార్వతి తల్లి ఉండగా మాత్రం ప్రపంచం అంతా చూసావా ఇదిగో అంత దీవులే గాని అపజయమంటూ మాత్రం ఉండదు సోదరా అలాగనే మాయలంద అదిగో చూడు ఆయన గలగలగల గరిగిపోయిన ఆయన బంగారు బల్లయ్యే వీళ్ళిద్దరు ఆడి పాడి భార్య భర్తలు ఇద్దరు కలిసి అలసి తలసి మాత్రమే ఆయన హత్తుకొని పడుకున్నారు కట్టుకొని పడుకొని ఉండబోతారు ఆయన చూసా ఏడుతుందయ్యా ఏమన్నా సరే నా ప్రాణేశ్వరుని తీసుకొని వెళ్ళాలంటే నా దగ్గర మంత్రశక్తులు ఉన్నాయి
ఆ మంత్రాలు ఉపయోగిస్తా కానీ 10 రాళ్ళు ఎక్కువ ఒక రాయి తగలదా 10 మంత్రాలు ఒక మంత్రాన్ని ఉపయోగిస్తాయి అది మంత్రాలు ఉపయోగించే సమయమున ఇదిగో ఒక మంత్రం పాటించి ఆ భార్య భర్తలు ఇద్దరు ఆయన కొడుకు వాడు రంపాడు త్రైలోక సుందరి అటువారు అటు ఇటువారు ఇటు చెల్లిపోయారండి మహేరమ్మ బలిలోకంలో ఉంది ఇదే తాత్పర్యం ప్రాణనాథుని వెతుకొని వెళ్ళాలక అనుకున్న రంభ బలి రూపం మారి రంభ అవతారం ఇచ్చిన ఆయన ఇదే నాచరం ఉంది రూపం చేసి చూసావా ఆ మాయరమ్మ అరిచేతులు పెట్టుకొని గంగా పాలు మీద పరుండ పెట్టింది పరుండ పెట్టి నాదా ప్రాణేశ్వర ఎంత అంతగడుగురా నువ్వు చూసా ఒక్క రాత్రి నీతో నిద్ర చేస్తే నా జన్మ చెట్ట ప్రయోజన ఇప్పుడే వస్తా తర్వాత తలుపు చేసి పన్నీరు జాతిగా జాబితా ఇద్దరు వస్తా అందుకని మాయా ప్రవాహంలో మాత్రం రంపాలని అక్కడ ఉంచి బలిని రంపాలను చేసి రంభ కాలానికి వెళ్ళింది రంపాడుకున్నాడు నాయన అలాంటి సమయంలో ఆయన కన్నిప్పు చూశాడయ్యా ఆ కన్నిప్పు చూస్తే పడుకున్న బాణుడు తండ్రి కాదు కుండ బాణుడు తండ్రి కాదు ఏమిటి పక్కన చూస్తే తన భార్య లేదు రంపాన్ని వెతుకుని వెళ్ళిపోయింది కదా రంప తెలిసిన కళ్ళు మూసివేసి పడుకున్నాడు రంపాడు నాయన మాయమ్మ తలారు తాళం చేసి సత్తరి పన్నీరు జాతిగా జాతక రాసుకొని బాలుడి దగ్గర నిద్రకు వచ్చింది వచ్చే రంపాడు మొత్తం ఆయన లేపుతుందంట నాదా ప్రాణేశ్వర ఎవరది రావయ్యా నాదా ప్రాణేశ్వర సంతకాలు గట్టి వేసింది ఒక్కసారి కన్నీటి చూడాదా నా దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్కసారి చూడు నాదా వేసి అతని పని జాతిగా జామతులు వచ్చి దగ్గరికి వచ్చాను ప్రాణేశ్వర ఒక్కసారి కళ్ళెప్పి చూడు నాదా ఒక్కసారి చూడయ్యా వెళ్ళిపోతూ పడింది నేను ఎన్నిసార్లు మాత్రం చూసా పిలిచినా కానీ మరి ఎన్నిసార్లు పిలిచినా కానీ నువ్వు నా మొక్క చోట్ల ఆయన కాదు వాళ్ళు పడుకొని ఉన్నాడు ఎవరి మోహంతో ఉన్నా మాయరమ్మ ఎవడా నాపులేక చూసావా అయ్యా బాలుడు మీద పడిపోయింది మాయమ్మయ్యా
ఎప్పుడైతే ఆ రంపాడు పని అర్థంలో రంపాడు మాత్రం ఆయన రమ్మంత మెదల చెప్పి చోట్ల చూపు లేదు మాట్లేదు అధికమైన వ్యాగంతో నేను ఎత్తుకొచ్చుకోండి నీతో మాత్రము ముద్దులు తీర్చుకున్నాను సమయంలో నాతో మాట్లాడుకుంటున్నామంటే నువ్వు మోగవాడివా చెవిడివాడివా గుడ్డివాడివా అని ఒకసారి పలకరా దొరవాడుకురా ఏం తెరవాలి వీడు పలకడు వీడు పలకడు వీడు పలుకోడు కాదు నువ్వు ఆగరా చిన్నగా నేలడు ఇప్పుడే సమయం ఉంటున్నాయన మోగవాడు చెవిటివాడు గుడ్డివాడు అసలు నేను ఈ సంగతి నేను తెలుసుకోవాలంటే తన భార్య ఎదురు ఉంది అతను ఆయన రైల్లోక మళ్ళీ అర్జున్ తీసుకొని వెళ్ళి తన భార్య పక్కన పనులు పెడతా తన భార్యతో ఇది ఎలా సులుగుతారో ఎలా మాట్లాడతారో అప్పుడు నేను గ్రహించుకుంటాను మాట్లాడితే వాడి సంగతి చెప్తాను మహేరమ్మ ఎంత ఇదే నా కర్మం ఎప్పుడైందో అర్జును బల్లిని చేసుకొని అతివేగంగా తీసుకొని వెళ్ళి ఇంద్రప్రస్థాపురంలో ఉన్న తన భార్య పక్కన పరంలో పెట్టిందండి పరంలో పెట్టి తన బల్లి అయ్యే బాధ కట్టుకుంది వీడు ఎలా మాట్లాడుతుంది చూద్దాం నాతో మాట్లాడలేదు ఉలకలేదు ఏ భార్యతో ఉలుగుతున్నా పడితే చూస్తా అడుకోబెట్టిన 7 గదిలకి అమ్మ బల్లిలో మనం చూస్తుందంట ఆ 7 గదుల దగ్గర అప్పాడు మొత్తం దిగేసి నువ్వు నా భాగ్యం దేవి దేవి ఈ పాలు మందలా దేవి ఈ పౌన మందలా దేవి నువ్వు నా భార్య దేవి నువ్వు నా భార్య ఇంకో రాత్రి 3 సార్లు వేసిన 3 పళ్ళు చూడు నీ భార్య ఆడిపోయినవండి ఎన్నడు రానే పేద కళానే కన్నానే దేవి కన్నానే ఒడిలో చేయాలి మాత్రం తన భార్య ఒడిలో మాత్రం రంపాడు మాయరమ్మ బలి రూపంలో చూస్తుంటే ఓడి కులంవారు కూడా నీ భార్యతో నువ్వు బాగానే మాట్లాడుతున్నావు నీ భార్యతో నువ్వు మాత్రం చక్కగానే ఉండవు నేనేం పాపం చేసుకున్నానా అవునురా నీ భార్య దగ్గర ఏముంది నా దగ్గర లేని ఎంత మాట తీసి కష్టపడి తీసుకుపోతే మోగోడికి మాల మోగోడు నట్టెత్తమాటరా అదే సమయం మాత్రం ఆయన ఏకో జాము కొడుకు టైం అయింది సమయమున మాతో రంపాడు తన భార్యని కలిగిట్లో లాక్కొని భార్యతో శ్రీ సంభోగం చేస్తున్నాడు సంబోహం చేస్తున్నాడు మాయరమ్మ చూసింది బలిలో కూడా ఉండి వరి ఇంట్లో నుప్పులు పోయో నాశనం కాదు నీ పడితే నీకే వచ్చింది నా దగ్గర నీకే తగులుతా సంసారం చేసుకుంటే నీకు వచ్చిందంటే నీ భార్య దగ్గర ఉంది నా దగ్గర లేదు రాయ్
సంతకాడు పట్టుకున్నాడు. అమ్మా ఓ తల్లి గుడ్లు ఎడిసినట్టు పడతాను పిల్లలు నాటుకుని చూపిస్తున్నాడు.